మంచి గేమ్ ఆడి బాగా చెమటలు బట్టి అప్పుడు వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయడం కాదు, లేదా టీవీ ముందు కూర్చొని 4 సీరియల్స్ ఎడాపెడా చూసేసేయడం కాదు రెస్ట్ అంటే. ఏంటనుకున్నారు రెస్ట్ అంటే? బయట ప్రపంచం నీకు ఎదురు తిరుగుతున్నా సరే, ప్రపంచానికి నువ్వు ఎదురు ఈదుతున్నా సరే, నువ్వు ఒంటరిగా ఎదురు ఈదుతున్నా సరే, ఆఫీసులో అందరూ ఒక సైడు, నువ్వు ఒక సైడు, అందరి విలువలు వేరు, నీ విలువలు వేరు. అట్లాంటి టైంలో లోపల నువ్వు నిశ్చలమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉండడం రెస్ట్. హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపిస్తాడు. నువ్వు క్రిస్టియన్ యొక్క రెస్ట్ ఏంటో తెలుసా? ఇది. ప్రపంచంలో మీరు చూడండి, మీరు ముఖేష్ అంబానీని వెళ్ళి ఈరోజు అడగండి, సార్ మీకు లోపల రెస్ట్ ఉందా అని. లేదయ్యా, మొన్నటిదాకా జియో, ఇప్పుడు కొత్తది ఏం చేయాలని చూస్తున్నాను అంటాడు ఆయన. వాళ్ళ ఆవిడకి పాపం ఒకసారి పుట్టినరోజుకి 101 అంతస్తుల భవనం ఇచ్చాడు, ఇంకోసారి హెలికాప్టర్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ పుట్టినరోజుకి ఏమి ఇస్తామని కూర్చుంటుంది ఆవిడ. రెస్ట్ లేదు ఆయనకి. కానీ ఒక క్రిస్టియన్ ఉంటాడే, ప్రభు దగ్గరికి వస్తాడే, అతనికి ఎలాంటి రెస్ట్ ఉంటుందంటే పరిస్థితులకు అతీతమైన, కష్టాలకు అతీతమైన, కన్నీళ్లకు అతీతమైన రెస్ట్ ఉంటుంది. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, ధన్యత అంటే కణితి మాయం అవడం కాదు, క్యాన్సర్ పోవడం కాదు. ధన్యత అంటే డబ్బులు రావడం కాదు, ప్రమోషన్ రావడం కాదు. ధన్యత అంటే మీరు ఏడిస్తే ఓదార్చబడతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. యు మైట్ బి క్రైయింగ్, బట్ హీ విల్ గివ్ యూ ఇన్సైడ్ పీస్. అందుకని అన్నాడు, ఈ లోకము అనుగ్రహించే శాంతిని నేను మీకు అనుగ్రహించట్లేదు. డిడ్ యూ ఎంజాయ్ దట్ పీస్? Do you enjoy that peace? Did you ever taste that peace? A peace that surpasseth all understanding. సమస్త జ్ఞానముకు మించిన దేవుని రెస్ట్, పీస్, స్టిల్నెస్ ఆఫ్ మైండ్. Did you ever enjoy it? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా కూల్గా ఉన్న సందర్భం ఉందా? And that's a Christian. అది రెస్ట్ ఇన్ క్రైస్ట్ అంటే. చాలాసార్లు ఆత్మకు శాంతి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మనకి చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోగానే రిప్ అని పెడతాం మనం. క్రైస్తవుడి ఆత్మకు శాంతి చచ్చిపోయిన తర్వాత కలగదు, చచ్చిపోకముందే. భయంకరమైన పరిస్థితుల మధ్యలో యు ఎంజాయ్ ద పీస్ ఇన్ సైడ్. దాట్ ఈస్ ఎ క్రిస్టియన్. మీకుందా అలాంటి అనుభవం? అలాంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆయన మీద టోటల్గా ఆనుకున్నప్పుడు. Don't look at your problems. Don't look at your property or your position. నీవు కష్టాల కడగంలో ఉండొచ్చు, దాన్ని చూడొద్దు. నువ్వు అద్భుతమైన అంతస్తులో ఉండొచ్చు, తులుతూగుతూ ఉండొచ్చు సుఖభోగాలతో, దాన్ని చూడొద్దు. Look unto him. Come, I will give rest. Come, I'll give you rest. Don't call Jesus. You go to him. He is sovereign. ఆయన సర్వాధికారి. ఆయన నువ్వు పిలవడం ఏమిటి? నువ్వు ఆయన దగ్గరికి పరిగెట్టాలి. గో టు హిస్ ప్రెజెన్స్, ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ హిమ్. ఆయన ముందు సాష్టాంగపడు, ఆయనకి నిన్ను సబ్మిట్ చేసుకో, అండ్ దెన్ సీ వాట్ హ్యాపెన్స్.